ఓం నమ శివాయ. సోమవారం త్రయోదశి వస్తే దాన్ని సోమ ప్రదోషం అంటారు. గురువారం వస్తే గురు ప్రదోషం అంటారు. ఈ 2 రోజుల్లో కూడా ప్రదోష సమయంలో అంటే సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత రాత్రి 9 గంటల లోపు శివునికి అభిషేకం చేసి ఓం నమ శివాయాన్ని జపం చేసి ప్రదోష వ్రత కథ వింటే చాలా మంచిది. ఈ రోజున నంది చెవులో కోరిక చెప్పుకొని నంది చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. ఎలాంటి కోరికైనా తీరుతుంది. ప్రదోష వ్రత కథ విన్నా చదివినా పుణ్యమేనట. ఇప్పుడు ప్రదోష వ్రత కథ చెప్తాను, వినండి. పూర్వం ఒక నగరంలో బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె భర్త మరణించడంతో పిల్లలను పోషించుకుంటూ జీవించేది. బ్రాహ్మణ స్త్రీ శివభక్తురాలు, పైగా ప్రదోష వ్రతం తప్పకుండా ఆచరించేది. ఒకరోజు ఆమెకు బాగా గాయాలు తగిలిన యువకుడు కనిపించాడు. అతన్ని తీసుకొచ్చి చాలా సేవలు చేసింది. ఆ తర్వాత అతను విదర్భ కుమారుడని, శత్రు సైనికుల దాడిలో తప్పించుకున్నాడని తెలుసుకుంది. అతని తండ్రిని శత్రు సైనికులు బందీగా తీసుకున్నారు. ఒక విదర్భ కుమారుడు బ్రాహ్మణ స్త్రీతో కలిసి ఉండేవాడు. ఒకరోజు అంశుమతి అనే గంధర్వ రాకుమారి యువరాజును చూసి మోహించి తన తల్లిదండ్రులతో వచ్చి కలుస్తుంది. కొద్ది రోజులకు శివుడు అంశుమతి తల్లిదండ్రులకు కల్లోకి వస్తాడు. వారిద్దరికి పెళ్లి చేయాలని చెబుతాడు. అంశుమతి తండ్రి గంధర్వరాజు కావడంతో ఆయన సైన్యంతో కలిసి యువరాజు రాజ్యంపై దాడి చేసి విదర్భను తిరిగి స్వాధీనం చేసుకుంటాడు. శత్రువులను తరిమేసి తండ్రిని బందీల నుంచి విడిపిస్తాడు. ఇవన్నీ కూడా ప్రదోష వ్రతం చేసిన బ్రాహ్మణి స్త్రీ ఆశ్రయం పొందిన తర్వాతే జరిగాయి. మొత్తంగా ఆమె ప్రదోష వ్రతం కారణంగా యువరాజు కష్టాలన్నీ తీరిపోయాయి. అందుకే ప్రదోష వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉందని అంటారు. ఈ వ్రత కథను విని శిరస్సుపై అక్షింతలు వేసుకుంటే ప్రదోష వ్రత ఫలం దక్కుతుందట. ప్రదోష వ్రత కథ సమాప్తం. ఓం నమ శివాయ.